హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వ్లాగ్. ఈరోజు మనం అమలాపురం గిడేరు స్తంభం దగ్గర ఉన్న ఏబిసిడి ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇది వచ్చేసి రూఫ్ టాప్ రెస్టారెంట్ అంట. మనం ఇదే ఫస్ట్ టైం రావడం. సో ఫుడ్ తినేసి ఎలా ఉంది ఏంటో కూడా చూసేద్దాం. అమ్మో, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదేంటిది ఖండించారు? మనకి సంబంధించినవి కాదా? ఓకే. ఇక్కడ ఓన్లీ స్టార్టర్స్ బిర్యానీసే కాదు, పిజ్జాస్, శాండ్విచెస్, బెవరేజెస్, ఇంకా డెజర్ట్స్ కూడా ఉన్నాయి. మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మన ఫుడ్ వచ్చేలోపు మనకి బోర్ కొట్టుకొని ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది. ఈరోజు అయితే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుంది. మీకు ఈ రెండింటిలో ఫేవరెట్ టీం ఏదో కింద కామెంట్ చేయండి. సో మనం ఏం ఆర్డర్ ఇచ్చామంటే హాంకాంగ్ చికెన్ ఒకటి, చికెన్ గీ రోస్ట్ ఒకటి, ఇంకా మలై చికెన్ అంట. అదైతే మెనూ కార్డ్లో లేదు, వీళ్ళ దగ్గర ఉంటుంది అన్నారు. స్పెషల్ బాగుంటుంది, కొంచెం స్వీట్ వస్తుంది అన్నారు. సో అదొకటి ఆర్డర్ చెప్పాము. మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది హాంకాంగ్ వింగ్స్ అంట. సో ఒకసారి తినేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మీరు కూడా మాలా 10 మంది వచ్చారంటే మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. చూడండి, ఒక్క వింగ్ తినాల్సి వస్తుంది. మన సెకండ్ స్టార్టర్ కూడా వచ్చేసింది, మలై చికెన్. ఇది మెనూలో లేదు, స్పెషల్ అన్నారు కదా, కొంచెం స్వీట్ ఉంటుంది అన్నారు. ఒకసారి ఎలా ఉంటుంది ఏదో కూడా చూసారు. మన ఫస్ట్ 2 స్టార్టర్స్ అయితే టేస్ట్ చేసేసాము. ఈ హాంకాంగ్ చికెన్ అయితే కొంచెం స్పైసీగా ఉండి బాగుంది. అలాగే ఈ మలై చికెన్ అయితే కొంచెం స్వీట్గా ఉంది. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ స్టార్టర్ ట్రై చేయొచ్చు. నేనైతే బయటకు వచ్చాను. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మన గడియార స్తంభం. ఇప్పుడు మనం ఏబిసిడి ఫుడ్ కోర్ట్ రూఫ్ టాప్ పైన ఉన్నాము. ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. నైట్ టైం కాబట్టి మనకు అంతలా ఏం కనిపించట్లేదు, కానీ మార్నింగ్ అయితే వ్యూ సూపర్ ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు అక్కడ లోపల కూర్చొని ఫుడ్ తింటున్నారు. ఇక్కడ ఈ పక్కనే పెద్దగా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ కూడా జరుగుతుంది, ప్రొజెక్టర్ వేసి మీరు చూడొచ్చు. మన థర్డ్ స్టార్టర్ గీ రోస్ట్ చికెన్ కూడా వచ్చేసింది. చూడండి, స్టార్టర్ నుంచి పొగలు ఎలా వస్తున్నాయో. ఒకసారి ఇది కూడా ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ గీ రోస్ట్ చికెన్ అయితే కొంచెం పొల్లగా తీయగా, చిన్నప్పుడు మనం చింతపండు చాక్లెట్ తింటాం చూడండి, సేమ్ ఆ టేస్ట్లో ఉంది. చాలా బాగుంది. మిస్టర్ అభిషేక్, ఇప్పటి వరకు తిన్న స్టార్టర్స్లో మీకు ఏమేమి నచ్చాయి? చికెన్ వింగ్స్ బాగున్నాయి. చికెన్ వింగ్స్, ఇంకా మలై చికెన్ కొంచెం పర్వాలా. అరే నీకు రా వరప్రసాద్, నీకేం నచ్చాయి? నాకైతే వీడికి ఏమీ నచ్చలేదు. మలై చికెన్ బాగుంది, స్వీట్గా బాగుంది మలై. సో పవన్ చిలకడ ఇప్పటిదాకా తిన్న స్టార్టర్లో ఏ స్టార్టర్ నచ్చింది నీ మాటల్లో చెప్పు. మలై చికెన్ ఒకటిని, గీ రోస్ట్ చికెన్ ఒకటి. గీ రోస్ట్ ఎలా ఉంది అంటే స్పైసీగా ఉందా, స్వీట్గా ఉందా? స్వీట్ కొంచెం పొల్లగా ఉంది. స్వీట్ ప్లస్ పొల్ల రెండు ఇంగ్లీష్ తెలుగు వచ్చేస్తుంది మిక్సింగ్. ఏం చెప్పను, ఇంగ్లీష్లో చెప్పు, లేదని తెలుగులో చెప్పు రెండు. తీగ పొల్లగా ఉంది. ఓకే సరే, కానీ ఏం నచ్చిందన్నో? మలై గీ రోస్ట్. గీ రోస్ట్ పుడింగ్ చెప్పు. GHE. చెప్పాడు. ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన మెయిన్ కోర్స్లోకి ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది చికెన్ వింగ్స్ బిర్యానీ. మన నెక్స్ట్ 2 ఐటమ్స్ కూడా వచ్చేసాయి. ఇది వచ్చేసి మొగలై చికెన్, ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఒకసారి ఇవి కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో మనం రైస్ ఐటమ్ తినడం కూడా అయిపోయింది. ఈ దమ్ బిర్యానీ అయితే అస్సలు బాగాలేదు. మొగలై బిర్యానీ పర్వాలేదు, కానీ చికెన్ వింగ్స్ బిర్యానీ అయితే బాగుంది. ఇంత చేసి బిర్యానీ తిన్న తర్వాత లాస్ట్లో ఒక డిజర్ట్ తినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే వీళ్ళ దగ్గర స్పెషల్ అయిన మ్యాంగో మస్తానీ ఏదో ఉందన్నారు. సో అదొకటి ఇచ్చేయమన్నాము. సో అది వచ్చిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. మీరు కనుక ఏబిసిడి రెస్టారెంట్కి వస్తే ఈ సిస్టర్ని గుర్తుపెట్టుకోండి. ఈ సిస్టర్ పేరు లక్ష్మి, అలాగే వాళ్ళ ఫ్రెండ్ పేరు సుప్రియ. వీళ్ళే మొత్తం చూసుకుంటారు. సో వీళ్ళు పలకరించడం కానీ అలానే రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగుంది. సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు ఈ టేబుల్స్లోనే కూర్చోండి. సో మన డిజర్ట్ మ్యాంగో మస్తానీ వచ్చేసింది. ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటో చూసేద్దాం. ఎలా ఉంది? పర్లేదా? యావరేజా? ఎవరికి వీడియో వేస్టా? వరప్రసాద్ ఎలా ఉంది? ఓకే అభిషేక్, ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది? ఆర్డర్ చేసుకున్నాక తప్పదు తినాలి. సో మనం ఎక్కడికి వెళ్ళినా తినేసిన తర్వాత బిల్ గెసింగ్ ఛాలెంజ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ మనకైన బిల్ అయితే ఇంత. మన వాళ్ళు ఎలా గెస్ చేస్తారు ఏంటో ఒకసారి చూసేద్దాం. బిల్ ఎంత అయింది అనుకుంటున్నావు? బిల్ వచ్చేసి నాకు తెలిసి 24. నువ్వెంత అయింది అనుకుంటున్నావు బిల్? 2750. అరే నువ్వెంత అయింది అనుకుంటున్నావు బిల్? నువ్వెంత అయింది అనుకుంటున్నావు? దగ్గర 27 అయిద్దాము. ఈ మ్యాంగో మస్తానీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మొత్తం మ్యాంగో పల్ప్లా ఉంది, కాకపోతే ఆ ముక్కలే కొంచెం పొల్లగా ఉన్నాయి.
సో మనకి ఇక్కడ ఫుడ్ నచ్చిందా లేదా రివ్యూ ఫీడ్బ్యాక్ కోసం ఇక్కడ ఒక గంట పెట్టారు. సో మా వాళ్ళ రియాక్షన్ చూడండి. సో మనం ఏబిసిడి ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ మనకి సర్వీస్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మన వాళ్ళందరూ స్కాన్ చేస్తున్నారు చూడండి. ఇగో మనకి సర్వ్ చేసిన అక్కే. ఇంక ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.